హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చెల్లన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో 11th డే అనమాట. ఆ రోజు పొద్దున్నే డీటాక్స్ వాటర్ కోసం ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట డీటాక్స్ వాటర్ కోసం. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేస్తే బాగా ఉడుకుతాయండి. అప్పుడే మనకు ధనియాల్లో అవిసె గింజల్లో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్లో దిగుతాయి అన్నమాట. చూడండి, నేను మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాలకి బాగా ఉడికిపోయాయండి. అలా బాగా ఉడికితే వాటిలో ఉండే అన్నీ కూడా మనకు వాటర్లోకి దిగుతాయి అన్నమాట. చూడండి, వాటర్ అనేవి కలర్ మారినాయి అన్నమాట. ఇలా బాగా ఉడకబెట్టుకొని మనం వాటిలో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తాగేస్తే డీటాక్స్ వాటర్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి మనం వెయిట్ లాస్లోకి. ఇది తాగిన వెంటనే మనకు చెమటలు పోస్తాయి. అప్పుడే మనకు బాడీలో ఉండే కొవ్వు అనేది కరిగి మనకు బయటికి వస్తుందన్నమాట ఆ చెమట రూపంలో. మీరు ఎప్పుడైనా గమనించారా? డీటాక్స్ వాటర్ తాగిన వెంటనే మనకు చెమట రూపంలో బయటికి వస్తుంది స్వెట్ అనేది. ఆ స్వెట్ వల్ల మనకు లోపల బాడీలో ఉండే ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించుంటే కింద కామెంట్లో చెప్పండి. తర్వాత నేను 1/2 నిమ్మ చెక్కను పిండుకొని ఇలా వడగట్టుకొని తాగుతున్నాను. చూడండి, ఇలా పొద్దున్నే వెయిట్ లాస్లో డీటాక్స్ వాటర్ తాగడం వల్ల చాలా చాలా మంచిదండి. స్కిప్ చేయకోకుండా తాగడానికి ట్రై చేయండి. తర్వాత మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి ఓట్స్ కిచిడి చేశానండి అందరికీ ఇంట్లో. నేను కూడా అదే తిన్నాను అనమాట. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఓట్స్ తినరనేసి నేను ఇక్కడ పిల్లలకి సేమియా ఉప్మా చేసేసాను. ఓట్స్లో ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదండి. అందుకోసం నేను ఇలా వీక్లీ 1 టైం ఓట్స్ కిచిడి చేస్తానండి ఇంట్లో అందరికీ కూడా. ఎప్పుడైనా పిల్లలు కూడా తినిపిస్తాను అనమాట. వాళ్ళు ఒక్కొక్కసారి తినరని మొండికేస్తే ఇలా సేమియా ఉప్మా చేస్తూ ఉంటాను. తర్వాత నేను ఇక్కడ లంచ్లోకి వచ్చేసి చుక్కకూర పప్పు చేస్తున్నాను. 1 కట్ట చుక్కకూరను తీసుకొని బాగా వాష్ చేసి ముక్కలా కట్ చేసుకుంటున్నాను అనమాట. చుక్కకూర ఎప్పుడైనా చూసారా? పుల్లగా ఉంటుందన్నమాట చుక్కకూర పప్పు అనేది. అందుకోసం నేను 1 కట్ట తీసుకున్నాను. ఎక్కువ పులుపు ఉంటుంది కదా. తర్వాత బాగా వాష్ చేసిన తర్వాత ఇలా ముక్కలా కట్ చేసుకున్నాను. తర్వాత అందులో ఒక కారానికి సరిపడా పచ్చిమిర్చిని, 1 ఆనియన్ను, 1 టమాటాను వేసుకున్నాను. ఎందుకంటే 1 టమాటా చుక్కకూర పులుపుగా ఉంటుంది కాబట్టి 1 టమాటా వేసుకున్నాను. మరీ ఇంకా 2, 3 అలా వేస్తే ఎక్కువ పులుపు అయిపోతుంది కదా. అందుకనేసి 1 టమాటా వేస్తున్నాను. నేను కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో మనం ముక్కలా కట్ చేసి పెట్టుకున్నటువంటి చుక్కకూరను, పచ్చిమిర్చిని, ఆనియను, టమాటాను అన్నిటినీ వేసుకోవాలండి. నేను అన్నింటినీ ఒకటేసారి వేసి ఇలా అంతా ఒకటేసారి పప్పుకు ఉడకబెడతాను అనమాట. తర్వాత టమాటాను అన్నిటిని వేసుకున్నాను చూడండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. తర్వాత 1 పిచ్చ చింతపండును వేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది. అందుకోసం అనేసి కొద్దిగా 1 పిచ్చ అనేది చింతపండును వేసుకోవాలి. నేను పప్పుకు సరిపడా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, 1 పిచ్చ చింతపండును వేసాను. ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత మూత పెట్టేసి ఇంకా విజిల్స్కి పెట్టేశాను అనమాట స్టవ్ మీద. చుక్కకూర పప్పులో చాలా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ఈ చుక్కకూర పప్పులో నీరు ఎక్కువగా ఉంటుంది, అంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. పిట్టి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, కాల్షియం ఇలా విటమిన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయంట అండి చుక్కకూరలో. తర్వాత నేను ఇక్కడ బీన్స్ ఫ్రై కూడా చేస్తున్నాను. అందుకోసం బీన్స్ని బాగా వాష్ చేసి గిన్నెలో వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇలా రెండింటిని ఒకటేసారి చేసేసుకుంటే మనకు కూడా తొందరగా పని అవుతుంది. తొందరగా కూడా మన పని అనేది విసుగు లేకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ రెండింటిలోకి పోపు కోసం ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్ మనం కట్ చేసుకున్న తర్వాత లోపల ఇలా ఉంటుంది కదా, వాటిని ఇలా తీసుకోవాలి. ఇలా ఆనియన్ తొక్కను తీసుకోకుంటే ఇవి మన శరీరంలోకి వెళ్ళిపోయి రాళ్ళలాగా ఏర్పడతాయంట అండి. నేను ఎక్కడో చదివాను అనమాట. అందుకోసం నేను అలా తీసేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా తీయడానికి. తర్వాత నేను ఇక్కడ రెండింటి కోసము పోపు కోసము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అన్నాన్ని కూడా కడిగి పెట్టేశాను అనమాట, నానుతూ ఉంటుందనేసి. తర్వాత ఇక్కడ విజిల్స్ పెట్టేశాను కదా, విజిల్ కూడా వచ్చేసింది అనమాట. చూడండి, చుక్కకూర పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. 5 విజిల్స్కి చాలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇంకా వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవడమే అనమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
ఈ చుక్కకూర పప్పులో చాలా చాలా మంచిదండి. మన 90% ఈ చుక్కకూరలో వాటరే ఉంటుందంట అండి. అందుకోసం వారానికి ఒకసారి ఇలా చుక్కకూర పప్పును తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నేను ఇక్కడ పూర్తితో పప్పును ఎంత ఎనుపుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ పోపు పెడుతున్నాను. గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను 2 తుంపి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి దోరగా. తర్వాత మనం ఇక్కడ ముందుగా ముక్కలుగా చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగనే కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను పచ్చి కరివేపాకుని వేసుకున్నాను. చూడండి, ఒక 5 నిమిషాలకు మనకు పోపు అంతా కూడా ఇలా వేగిపోయి ఉంటుంది. ఇంకా పప్పును తీసుకొని వచ్చి మనం ఇలా వేయడమే అనమాట. మనం పోపులో ఇలా పోపులో వేసుకొని పప్పును ఇంకా బాగా కలుపుకోవాలి. మనకు టేస్టీ ఆరోగ్యకరమైన చుక్కకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. మన డైట్లో కూడా ఇలా చుక్కకూర పప్పును కానీ పాలకూర పప్పును కానీ తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇలా ఆకుకూర పప్పును అలవాటు చేయండి మీరు కూడా. తర్వాత నేను ఇక్కడ బీన్స్ని ఉడకబెట్టుకుంటానా అని చెప్పాను కదా, బీన్స్ కూడా ఉడికిపోయానండి ఆల్మోస్ట్. ఇంకా వాటిని వడగట్టేయాలన్నమాట. నేను ఇంకా వడగట్టేసిన తర్వాత బీన్స్ కోసం కూడా పోపు పెట్టుకుంటున్నాను. అందుకోసం ఒక బాండీ తీసుకొని బాండీ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. బీన్స్ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా మంచిదండి. వీటిలో విటమిన్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం, షుగర్ లెవెల్స్ సమతుల్యత ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇలా పోషక విలువలు కలిగిన బీన్స్ను కూడా ఒక వారానికి ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ ఇంకా పోపు అంతా కూడా వేయించుకుంటున్నాను అన్నమాట. తర్వాత నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. చూడండి, పోపు అంతా కూడా వేగిపోయింది. పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బీన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు, ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. అప్పుడే వాటిలో ఉండే వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోయి బీన్స్ అనేది పొడిగా వస్తుంది. తినేటప్పుడు కూడా మనం బీన్స్ వాటర్ లేకుండా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తర్వాత నేను ఇక్కడ వేగిపోయిన తర్వాత రోజు కరివేపాకు రైస్ కోసం కరివేపాకు అన్ని పొడి కొట్టుకున్నాం కదా, ఆ పొడి కొద్దిగా ఉంటే ఆ పొడిని, తర్వాత వాటిలో కారం కోసం 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఏంటైనా మిగిలితే అలా ఫ్రైలలో వేస్తూ ఉంటానండి నేను. కరివేపాకు కూడా చాలా మంచిది కదా కరివేపాకు పొడి. అందుకోసం నేను కరివేపాకు పొడిని ఇందులో వేసాను అనమాట. ఏమి డిఫరెన్స్ అంటే ఏమి కనపరాదండి, కొద్దిగానే కాబట్టి మనం వేసేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తర్వాత ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక బీన్స్ అనేది మనకు రెడీ అయిపోతుంది. మనం మసాలా అంతా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వేయించుకోవాలి. ఈ పొడి మీరు దగ్గర లేకుంటే కొబ్బరి పొడి అయినా చల్లుకోవచ్చు. కొబ్బరి, తెల్లవాయలు, కారం పొడి వేసి మిక్సీ పట్టినటువంటి కొబ్బరి పొడిని వేసుకోవచ్చు. అలాగనే పుట్నాల పొడి, పప్పుల పొడిని కూడా చల్లుకోవచ్చు. ఏ పొడైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఏమంటే టేస్ట్ కొద్దిగా ఆ డిఫరెన్స్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే టేస్టీగానే ఉంటుందన్నమాట ఏ పొడి వేసుకున్నా. తర్వాత నేను ఇక్కడ ఇటు సైడ్ అన్నం పెట్టేశానండి. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉందన్నమాట, ఉడుకు పట్టేసింది. తర్వాత ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. నేను ఇంకా అంతా వంట చేసేసిన తర్వాత 11:30కి ఆ టైంకి ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటానండి. తర్వాత నేను 12కి ఇలా లంచ్ అంతా కూడా పెట్టేసుకొని తినేస్తూ ఉంటాను. లంచ్లోకి వచ్చేసి పప్పన్నము, ఇంకా చేసినవన్నీ మన ఇంట్లో ఏం చేసామో అవే తింటూ ఉంటానండి. కాకపోతే ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట, యాపిల్, కీరా ఇలా. డిన్నర్లోకి వచ్చేసి పొద్దున్న మిగిలిన ఓట్స్ కిచిడి మిగిలి ఉందండి, అదే తిన్నానమాట. ఇంకా బాగుంటుందనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 గ్లాసు మజ్జిగ తాగానమాట.
డిన్నర్ వచ్చేసి 6 కల్లా ఫినిష్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం తొందరగా తింటే తొందరగా అరుగుతుంది, మనకు ఫ్యాట్ లెవెల్స్ అనేది కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. అందుకోసం అనేసి తొందరగా తింటూ ఉన్నాను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు. తర్వాత నేను ఇక్కడ ముందు రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి నానబెట్టానండి. అందులో రెండు గ్లాసుల మినప్పప్పు, 1 గ్లాసు మిల్లెట్స్ వేస్తానండి. ఏదో ఒక మిల్లెట్స్ కలుపుతూ ఉంటాను. ఇలా మిల్లెట్స్ కలపడం వల్ల మనం వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి మనం కూడా హ్యాపీగా ఇడ్లీలు తినొచ్చు. పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు అందరికీ తీసుకోవచ్చండి. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి మన ఇడ్లీలో ఇలా మిల్లెట్స్ కలపడం వల్ల. ఇంకా నార్మల్ ఇడ్లీలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి. మనము మిల్లెట్స్ కలిపినామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు అనమాట మనం చెప్పే వరకు. చూడండి, అంతా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. మనం మినపప్పుతో పాటే మిక్సీ పట్టేసుకోవచ్చు, అలా మెత్తగా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేశాను. బాగా 2 సార్లు వాష్ చేసి నానబెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ రవ్వను కూడా పిండి ఇంకా కలిపేస్తున్నాను అనమాట. ఇలా ఇడ్లీల రవ్వలో మిల్లెట్స్ కలపడం మీరు కూడా అలవాటు చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.